కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీఐపీ జోన్లో ప్రశాంతంగా ఉండే జ్యోతినగర్ కాల్పులతో హోరెత్తింది. పట్టపగలు జ్యువెలరీ షాపులో దుండగుల సాయుధ దోపిడీ కలకలం రేపింది. దొంగల ముఠా అన్వేషణ పోలీసులకు సవాల్గా మారింది. కరీంనగర్ నగరంలో ప్రశాంతంగా ఉండే ప్రాంతం జ్యోతినగర్. వీఐపీ జోన్లో ఉండే ఈ ఏరియాలోని పీఎంజే జ్యువెలరీ షాప్లో 5గురు దుండగులు బీభత్సం సృష్టించారు. కస్టమర్లుగా వచ్చి సినీ ఫక్కీలో సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలో బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఎలాంటి మాస్కులు ధరించకుండా వచ్చిన దొంగలు లోపలికి రాగానే ఆయుధాలు తీసి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై తుపాకులతో కాల్పులు జరిపారు. దుండగుల దాడిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా సిబ్బందిని సేల్స్ మెన్లుగా భయభ్రాంతులకు గురిచేసిన దొంగలు షోరూంలో ప్రదర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. దోపిడీ అనంతరం దుండగులు దర్జాగా బయటకు వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. జ్యువెలరీ దుకాణానికి 200 మీటర్ల దూరంలో తమ బైక్లను దుండగులు పార్క్ చేసి వాటిపైనే పారిపోయారు. పీఎంజే జ్యువెలరీ షాపును సిబ్బంది ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఓపెన్ చేశారు. లోపల నగలను సెట్ చేస్తూ ఉండగా దొంగల ముఠా లోనికి చొచ్చుకుని వచ్చింది. గన్స్ తీసి సిబ్బందిని నేలపై మోకాళ్ల మీద కూర్చోబెట్టి దోపిడీకి పాల్పడింది. దుండగుల కాల్పులో 4గురికి గాయాలయ్యాయి. సెక్యూరిటీ గార్డ్ రాజేష్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన మరో సిబ్బంది మధుకర్ను హైదరాబాద్కు తరలించారు. మొదట ఒకరు వచ్చారని, ఆ తర్వాత 4గురు వచ్చి కాల్పులు జరిపి ఆభరణాలు దోచుకు వెళ్లారని సెక్యూరిటీ గార్డ్ రాజేష్ తెలియజేశారు. ఫస్ట్ ఒకరు వచ్చారు, తర్వాత ఒక నలుగురు 5గురు వచ్చారు. ఆభరణాలు తీసుకెళ్లారా? సార్ తీసుకెళ్లారు. తర్వాత ఆభరణాలు తీసుకెళ్ళి జేబులో పెట్టుకుంటుంటే మేము తిరగబడ్డాక కాల్చారు. లోపలికి అయితే ఒక్కరే వచ్చారా? ఫస్ట్ ఒక్కరు వచ్చారు, తర్వాత 4-5 వచ్చారు. కాల్పుల సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షోరూమ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్లూస్ టీం సహాయంతో వేలుముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. జ్యోతినగర్ గల్లీ నుంచి పారిపోయే క్రమంలో దొంగలు బైక్ పై నుంచి కింద పడ్డారు. కంగారులో 2 బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ అక్కడే వదిలేశారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎంజే జ్యువెలరీ షాపు వీఐపీ జోన్లో ఉంటుంది. న్యాయవాదులు, పోలీసులు, కోర్టు, బ్యాంకులు, స్కూళ్లు, ఇతర కార్పొరేట్ హంగులతో ఉండే దుకాణ సముదాయాలు జ్యోతినగర్లోనే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో కాల్పులు ఘటన కలకలం రేపింది. మా జ్యోతినగర్ అంటే చాలా పీస్ఫుల్ అండి. కరీంనగర్లో ఇటువంటి ఇన్సిడెంట్ కావడం చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పాపం సేవ్ కావాలండి, వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు సేవ్ కావాలి. 10 o'clock ఇక్కడ బండి సంజయ్ గారు పార్క్ ఇనాగ్రేషన్ కూడా చేశారు సార్. ఇది 10:30, 10:45 మధ్యలో అయింది. దోపిడీ దొంగలు ఎటువైపు వెళ్లారు అనే దానిపై నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు తెలుగు, హిందీలో మాట్లాడారని, వాహనాలు మార్చుతూ తప్పించుకుంటున్నారని చెప్తున్నారు. దోపిడీ ముఠా కోసం 4 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సిపి గౌస్ ఆలం తెలియజేశారు. దొంగలను పట్టించిన వారికి పోలీసులు ₹1,00,000 ప్రోత్సాహకం ప్రకటించారు. గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్, అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలన్ రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4గురు ఉన్నారు. 4గురుకి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. పోలీస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అన్ని మేము సీజ్ చేశాము. కాల్పుల ఘటనతో కరీంనగర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారులపై తనిఖీలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతంలో దోపిడీ జరగడం సంచలనంగా మారింది. దుండగులు అంతర్రాష్ట్ర ముఠానా లేదా స్థానికుల అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.